కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. తెలంగాణ ఏర్పడ్డ రోజు తెలంగాణ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడినటువంటి జిల్లాలు స్వయంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ 9 వెనుకబడిన జిల్లాలకు కూడా అభివృద్ధి కోసమని ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పి కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్పింది. అటువంటి తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 పర్ క్యాపిటా దిశగా ప్రయాణం సాగించి అభివృద్ధి పదంలో ఎంతో ముందుకు దూసుకెళ్లడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే అదే తెలంగాణ ఈరోజు మార్పు మార్పు అని చెప్పి ప్రజలు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే కాంగ్రెస్ వాళ్ళు పీకి పందిరేసిండ్రు, మొత్తం ఇప్పి కుప్పబెట్టిన రాష్ట్రాన్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. మీరు ఎవరినైనా అడగండి, ఈరోజు డెవలపర్లను కానీ బిల్డర్లను కానీ చేసినటువంటి లేఅవుట్లలో ఒక్కటి కూడా అమ్ముడు పోవడం లేదు, కట్టినటువంటి ఫ్లాట్లలో ఒక్కటి కూడా అమ్ముడు పోవడం లేదు. చిన్న చిన్న వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు పెడితే పెద్దవాళ్ళు 100-200 కోట్లు పెట్టి ఈరోజు ఒక్క ప్లాట్ అమ్ముడు పోయినా చాలు అనే స్థాయికి ఈరోజు చేరుకున్నాం. అంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఉన్నది. ఇది వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కడికి పోయినా హైదరాబాద్లో ఈరోజు టూలెట్లు దర్శనమిస్తూ ఉన్నాయి. నేను మొన్న గచ్చిబౌలి చౌరస్తాకు పోయినా. గచ్చిబౌలి చౌరస్తాకు పోతే అక్కడ పాత బిల్డింగ్లకు కొత్త బిల్డింగ్లకు టూలెట్ బోర్డులు పెట్టింది. చాలా చోట్ల ఇదే పరిస్థితి. కాజాగూడలో సాయి ఐశ్వర్య రెసిడెన్సీ ఒక రెసిడెన్సీ ఉంది. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటే 8 ఫ్లాట్లు ఉంటే 3 టూలెట్ బోర్డులు పెట్టాను. సాధారణంగా హైదరాబాద్లో ఇల్లు కావాలంటే నెల రోజులు తిరగాలి. కానీ ఈరోజు ఎక్కడికి పోయినా కూడా టూలెట్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించండి. రియల్ ఎస్టేట్ అంటే ఇదేదో కేవలం వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది ఎన్నో వ్యాపారాలు రియల్ ఎస్టేట్తోని కన్స్ట్రక్షన్తో ముడిపడినటువంటి కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నటువంటి ఒక సెక్టర్ ఇది. కేవలం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షనే కాదు, ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కుంటుపడింది. క్లాత్ షోరూమ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, మాల్స్ వాళ్ళని అడగండి, మొత్తం సేల్స్ పడిపోయినాయి, తలలు పట్టుకుంటున్నారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అదే పరిస్థితి. హోటల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, రెస్టారెంట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, బార్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి. గతంలో రోజుకు 50,000 కౌంటర్ అయితే ఈరోజు 30,000 కౌంటర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. టూరిజం ఇండస్ట్రీ కుదేలవుతూ ఉన్నది. మార్కెట్లో ఈరోజు మనీ సర్క్యులేషన్ లేదు, రొటేషన్ లేదు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఆగిపోయినాయి. ఇది వాస్తవమా కాదు ఒక్కసారి మీరు ఆలోచించండి. దాని ఫలితంగా ప్రభుత్వము ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి 9 నెలల నుండి ఇప్పటివరకు జీతం ఇవ్వాలి. 9 నెలలైంది. పారిశుద్ధ్యం పడకేసింది కంప్లీట్గా. గ్రామాలు మురికి కూపాలుగా తయారవుతూ ఉన్నాయి. కేవలం వాళ్ళకి జీతాలు చెల్లించకపోవడం కాదు, గ్రామ పంచాయతీ
నిర్వహిస్తున్నటువంటి ట్రాక్టర్లకు కనీసం డీజిల్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. డీజిల్కి డబ్బులు లేవు. ఎక్కడన్నా చిన్నగా పైపు లీకేజ్ అయితే దాన్ని సరి చేయడానికి కూడా డబ్బులు లేవు. బ్లీచింగ్ పౌడర్కు డబ్బులు లేవు. విద్యుత్ దీపాలు కొత్తవి పెడదామంటే పెట్టలేనటువంటి పరిస్థితి గ్రామాలలో. 2500 కోట్ల రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇవ్వాలి, కానీ ఇప్పటివరకు రూపాయి ఇయ్యలే. 1500 కోట్ల రూపాయలు ఉపాధి హామీ నుండి బకాయి పడ్డది ప్రభుత్వం, ఇప్పటికి రూపాయి ఇయ్యలే. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు జీతాలు చెల్లించడం లేదు. గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో డిగ్రీ కళాశాలల్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇప్పటివరకు రూపాయి చెల్లించలే. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఉన్నటువంటి అధ్యాపకులకు కూడా ఈ నెల జీతం నెక్స్ట్ నెల ఇస్తున్నారు. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పిఆర్సీ జాడలేదు, ఇప్పటి వరకు ఊసు లేదు. ఇక రుణమాఫీ బండారం ఏదో నిన్ననే బయటపడ్డది. ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ ఉంటే క్రైసిస్ ఉంటుంది, కాంగ్రెస్ ప్రామిస్ చేసినటువంటి రుణమాఫీ ఇప్పటివరకు తెలంగాణలో చేయలేదంటే నిన్న రేవంత్ రెడ్డి గారు హడావిడిగా ప్రధానమంత్రి గారు లేఖ రాసింది. మొన్నటిదానికి ఏమన్నాడు, మొత్తం రుణమాఫీ చేసిన తెలంగాణలో అని మీసాలు తిప్పాడు. ఇప్పుడు ఏమైంది? నీ బండారం బయటపడ్డదా లేదా? గత కొద్ది నెలలుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీరు అబద్ధాలు ఆడుతున్నారు, రైతులకు రుణమాఫీ సరిగ్గా జరగలేదు, కేవలం ప్రతి గ్రామంలో 30% 40% మందికి అయింది, మిగతా వాళ్ళకి కాలేదంటే లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేసినా అని చెప్పినావు. మరి ఇప్పుడు ఏంది సంగతి? 18,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి నిన్న నువ్వే ఒప్పుకున్నావు కదా. మరి క్షమాపణలు చెప్తావా? ముక్కు నేలకు రాస్తావా? ముఖ్యమంత్రి చెప్పేటువంటి అబద్ధాలు చెప్పలేక మైకులు ఊరేసుకునే పరిస్థితి వచ్చినాయి. ఇది వాస్తవము. అబద్ధాలు ఎంత ఆడంబరంగా, ఎంత అందంగా, ఎంత గంభీరంగా చెప్పాలో రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అబద్ధాలు ఆడతాడు.